దానియేలుకు రాసిన పత్రికలో ఓకే, దానియేలు పత్రిక 10వ అధ్యాయము. అందరు బైబిల్ తీసి చూడండి, మన ఆశీర్వాదాలు ఎలా అయిపోతున్నాయో. మన వాగ్దానం నెరవేరకుండా, అవునా, మన ఆశీర్వాదాలన్నీ ఎలా నిలిచిపోతున్నాయి, ఎలా దేవుని నుంచి ఆ యొక్క సత్యాన్ని మనకు చేరకుండా చేస్తున్నారు. 13వ వచనం, దానియేలుకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. హల్లెలూయా. చూడండి, దానియేలు ఉపవాసం ఉండి 3 వారాలు అంటే 21 రోజు 21 డేస్ ఉపవాసం ఉన్నాడు. దానియేలు ఎందుకొరకు ఉపవాసం ఉన్నాడో ఇక్కడ రాసి తెలియదు, కానీ ఆయన ఉపవాసం ఉన్న రోజున ప్రార్థించాడంట దేవునికి. ప్రార్థించిన ఎమ్మటే దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. హల్లెలూయా. అంగీకరించి తన దూతను సమాచారం దానియేలుకి చెప్పిరమ్మని పంపించాడు. వస్తున్నటువంటి దూత పారాసీకుల రాజ్యము, అవునా, ఇక్కడ ఏమని రాయబడ్డది? పారాసీకుల రాజ్య అధిపతి 21 దినములు నన్ను ఎదిరించాను. చూడండి, ఇక్కడ ఒక ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. దానియేలు విషయంలో దేవుడు చేస్తున్నటువంటి ఈ యుద్ధము ఒక ఆత్మీయ యుద్ధంగా పరిగణించబడ్డది. ఎందుకంటే ఇక్కడ దేవుని యొక్క సంకల్పాన్ని చూడండి. పారసీకుల రాజ్య అధిపతి 21 అవునా దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయం చేయవచ్చెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకి ఒక సహాయం చేయనికి ఎక్కడ చూస్తాము? చెప్పాలి, ఎక్కడ చూస్తాము? దేవుని వైపు చూస్తామా, లోకం వైపు చూస్తామా, లేక మనుషుల వైపు చూస్తామా? లోకం అంటే మనుషులే కదా, ఎవరి వైపు చూస్తావు? కానీ దానియేలు అయితే ప్రార్థించాడు, పట్టు వదలల విశ్వాసంతో ప్రార్థిస్తూనే ఉన్నాడు. కానీ దానియేలు ఫస్ట్ దినము మొదటి ఇక్కడ ఉంటుంది చూడండి. దానియేలు 11వ వచనంలో ఏమంటారు తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుచూ నిలబడి తిని. హల్లెలూయా. దానియేలు ఎంత బలహీనుడిగా మారిపోయాడు చూడండి. ఉపవాసం నుండి 21 రోజు, అవునా. దూత వచ్చేసి దానియేలు పిలిచి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నిలబడు, నేను చెప్పే మాటలు నువ్వు విను, ఈరోజు నీకు నేను చెప్తాను, ఆ మాటలు అంగీకరించు, లేచి నిలబడంటే దానియేలు లేచి నిలబడ్డప్పుడు ఏమైనట? వణుకుతున్నాడంట. శరీరం కృషి, అవునా, కుళ్ళిపోయి కుషించి నశించినా కూడా దేవుని మీద మన యొక్క దృష్టి ఉండాలి. మన మనసు, మన ధ్యాస, మన అన్ని ఆలోచనలన్నీ ఎవరి మీద ఉండాలి? దేవుడి మీద ఉండాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవుని బిడ్డలమని చెప్పుకుంటాము, కానీ మన జీవిత కాలంలో అన్ని వ్యర్థమైనటువంటి వాటి ఎమ్మటి పడతాం. దానియేలు మొదటి రోజు ప్రార్థించినప్పుడు దూత ఏం చెప్పిందంటే, దానియేలు నువ్వు బహుప్రియుడవు గనక. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎలా పిలవాలి? అవునా, ఎలా పిలవాలి దేవుడు నిన్ను? దానియేలు ఎలా గొప్పగా గణపరుస్తున్నాడు చూడండి. నువ్వు బహుప్రియుడవు గనక
నేను నీ యొద్దకు పంపబడితిని. హల్లెలూయా. నీ యొద్దకు ఎవరైనా పంపబడుతున్నారా? కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా నేను పరామర్శించడానికి ఆ కష్టాలలో ఎవరైనా వస్తున్నారా? ఎవరు రారు. ఎందుకంటే దేవుడు గనక ఆకర్షించకపోతే ఎవరు మన యొద్దకు రారా అని చెప్పాడు. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దానియేలు ఎప్పుడైతే లేచి నిలబడ్డాడో, అందుకే మీకు మాట చెప్తాను, వినండి. యేసుప్రభు వారు ఒక పక్షవాయుకల్లా వచ్చిన వానితో ఏమంటాడు? నీ పరిపెత్తుకొని వెళ్ళిపోమంటాడు. అంటాడా? అండా? అతడు పక్షవాయుతోనే ఉన్నాడు, లేచి నడవగలడా అనుకొని సందేహిస్తే ఆ పరిపెత్తుకొని వెళ్ళేవాడు కాదు. హల్లెలూయా. అందుకని దానియేలు కూడా అలాగే చెప్తున్నాడు దూత, నేను చెప్పే మాటలు నువ్వు విను, నువ్వు లేచి నిలబడు. అవునా? అతడి మాటలు నాతో చెప్పగా నేను వణుకుతూ నిలబడితిని అన్నాడు దానియేలు. చూద్దాం, చదవమ్మా 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకుము, నీవు తెలుసుకొనవలనని నీ మనస్సు అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అతడు దానియేలుతో ఏమని చెప్తుందంట గాబ్రియేలు దూత? దానియేలు చూడండి, భయపడకు, నీవు తెలుసుకొనవలసినని, నువ్వు ఏదైతే తెలుసుకోవాలని ఆలోచించి నీ మనసును అప్పగించి మన మనసు దేవునికి అప్పగించాలి. మన ఆలోచనలన్నీ దేవుని చిత్తానుసారంగా ఉండాలి. నీ మనసును, అవునా, దేవునికి అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం, ఏ రోజు దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని ఉంటున్నావో ఆ రోజే దేవుడు నిన్ను చూస్తాడు. ఆమేన్. ఏ రోజు చూస్తాడు దేవుడు? నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని ఆయన వైపు తిరుగుతావో అప్పుడు నీ వైపు దేవుడు తిరిగేస్తాడు. హల్లెలూయా. ఎందుకంట నువ్వు తగ్గించబడి ఉన్నావు గనక ఆయన హెచ్చింపబడి ఉన్నాడు. హల్లెలూయా. మరి మన దగ్గర ఏముండాలి? తగ్గించుకునే మనసు నీకుంటే హెచ్చించే ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. అవునా? తగ్గించుకునే మనసు సామర్థ్యం నీకు లేనప్పుడు దేవుడు ఏం చేయలేడండి. ఈరోజు మీకు ఒకటి చెప్తాను, వినండి. చాలా అందుకని ఇక్కడ ఆయన అంటున్నాడు, తగ్గించుకున్న మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని అన్నాడు. ఏ మాటలు వినబడ్డాయంట? సత్యంతో నీతితో మాట్లాడిన మాటలా, లేక అవినీతి కలిగి స్వార్థం కలిగి ఇట్లా మాట్లాడితే వినబడినాయా? సత్యములతో ఉన్న మాటలు వినబడతాయి దేవుడికి. ఆ నీతి కలిగిన ప్రార్థనలు దేవునికి యథార్థంగా ఆయన సన్నిధికి వెళుతాయి. సత్యాన్ని అనుసరించుకునేవారు, సత్యాన్ని వెంబడించేవారు దేవుని కృపను బట్టి నడిపించబడతారు. హల్లెలూయా. ఈరోజు మీరు అందుకే 13వ వచనం అంటున్నాడు చూడండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇక పారసీకుల రాజుల సమ్ముఖమున నేను నిలిచిచుండగా ప్రధానాధిపతులలో మీకాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చును. పారసీకుల రాజ్య అధిపతి. ఈ అధిపతి ఎవరు? అవునా? ఇప్పుడు గాబ్రియేలు దూతను ఆపింది ఎవరు? పారసీకుల రాజ్యములో ఆ పారసీకుల రాజ్య అధిపతి నన్ను ఎదిరించినని దూత రాసి చెప్తున్న మాటలు ఇవి. 1వ వచనం వినండి, చూడండి. దానియేలు 10:1. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఇక్కడ 12వ వాగ్దానంలో మీరు చూసినారు కదా, ఆ మొదటి దినం మనసు అప్పగించుకున్నాడు దేవునికి. ఎందుకంట 1వ వాక్యములా ఆ రోజు ఎవరి కాల పరిపాలన అంట? పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలములో 3వ సంవత్సరమున బెల్తెషాజరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడ్డది.
ఏంటంటే ఆ సంగతి అంటే గొప్ప యుద్ధం జరుగునున్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను, అది దర్శనముల వలన అతనికి తెలిసినదాయను. దీన్ని తెలుసుకోనికి, ఈ దర్శనం ఏంటి, ఇది దానియేలుకి ఎలా చెప్పబడిందో దీని క్లారిటీ తీసుకోనికి దేవుని ఎదుట 3 వారాలు ఉపవాసం ఉన్నాడు. ఈ 3 వారాలలో దానియేలుకు వచ్చినటువంటి ఆ వాగ్దానము, దేవుడు ఇచ్చినటువంటి పంపించిన దూత సమాచారం చేరుకోకుండా ఆ యొక్క అధిపతి ఆపేశాడు. ఈ అధిపతి ఎవరు అంటే గాబ్రియేలును దూతను ఆపినది కోరేష్. కోరేష్ ఎందుకు ఆపుతాడు అంటే అక్కడ ఉన్న ఒక అపవాది అతన్ని ప్రేరేపించింది. ఆ దూతను 21 రోజులు ఆపేసేసాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, దానియేలు ఉపవాసము ఉండి ప్రార్థించుచుండగా ఒక గొప్ప ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. చూడండి, దేవదూత ద్వారా దేవుని సందేశం దానియేలుకు చేరకుండా పారసీకుల రాజ్య అధిపతి అడ్డుకున్నాడు. దేవుడు ఒక వాగ్దానం నీకు ఇవ్వబడింది, ఆ వాగ్దాన ఫలమును నువ్వు అనుభవించకుండా ఏదో ఒక సమస్య ఆపుతుంది, ఏదో ఒక స్పిరిట్ ఆపేస్తుంది దాన్ని. అవునా? నువ్వు ఆ వాగ్దానం నెరవేర్చుకోకుండా, లేక మన బలహీనతలను బట్ట, మన ఆలోచనలు బట్ట, లేకుంటే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ఏదో ఒక స్పిరిట్ అయితే పనిచేసి నిన్ను ఆ వాగ్దానాన్ని నిలిపిచేస్తాడు. అవునా? అది నిలిచిపోయేలుగా, అది నెరవేరకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఇక్కడ దానియేలుకు రావాల్సినటువంటి ప్రార్థన దేవుడు చేసినప్పుడు, దానియేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు, దూతను పంపించాడు, దూతను ఆపేసింది అపవాది. హల్లెలూయా. ఈ అపవాది ఎవరిని ప్రేరేపిస్తున్నాడంటే కోరేషుని ప్రేరేపించాడు. ఇప్పుడు మీ వాగ్దానాలు కూడా, ఇప్పుడు మీరు ఈరోజు వచ్చారు, నేను దేవునికి ఏమైనా ఇవ్వాలి, ఏమైనా సాక్ష్యం చెప్పాలనుకుని ఇక్కడికి వస్తావు, కానీ ఇక్కడికి వచ్చాక అది నీకు చెప్పబుద్ధి కాదు, సాక్ష్యం ఇవ్వబుద్ధి కాదు. అవునా? మనం ఇవ్వాలన్నది దేవునికి ఇవ్వలేము. ఇవ్వలేకుండా ఎందుకు ఆపుతున్నది ఆ సమస్య? నిన్ను ఆ స్పిరిట్ ఎందుకు నిన్ను టచ్ చేసింది అంటే నీలో ఉన్న బలహీనతను బట్టి ఆపి చేసింది. అవునా? నువ్వు ఏ ఆలోచనతో వచ్చావో ఆలోచన నిష్ఫలమైపోతాయి, ఫెయిల్యూర్ అయిపోతాం ఇక్కడ. అయితే ఇక్కడ దానియేలుగా సమాచారం తెలియకుండా ఉండాలని దేవాది దేవుని యొక్క దూతను ఇక్కడ కోరేసి ఆప్ చేశాడు. కోరేసి ఎందుకు ఆప్ చేశాడు? అతనిలో ఉన్న ప్రేరేపణ, అది అపవాది పెట్టిన ప్రేరేపణ, ఆ మనస్తత్వంలో అది రగులుకొని ఈ రోజున మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పోరాటము కారణంగా దేవుని ప్రత్యక్షత కొరకై అతడు 21 రోజులు వేచి ఉండవలసి వచ్చింది. హల్లెలూయా. అతనికి జవాబు ఎప్పుడు వచ్చింది? మొదటి రోజే. కానీ ఎన్ని రోజులు ఆపాడు అపవాది? 21 రోజు. నీ వాగ్దానాలు కూడా అలా ఆలస్యమైపోతున్నాయేమో, జాగ్రత్త చూసుకోండి. అవునా? ఆ రోజు 21 రోజు అంటే ఈరోజు కొన్ని సంవత్సరాలు. అర్థమైందా? 21 రోజు అంటే చాలా సంవత్సరాలు, ఇప్పుడు రోజుల చాలా రోజులు పడిపోయింది. అయితే అలాగా నీ వాగ్దానం కూడా నెరవేరకుండా అపవాది అడ్డుపడి నీ నోటి మాటల వల్ల, నీ ఆలోచన, నీ చెడు కోరికలు తీర్చుకోవడం, తాగడం, ఇవన్నిటి వలన నువ్వు బ్లెస్ అవ్వకుండా ఉండి దేవుడా అంటే దేవుడు ఏం చేయలేడు. అర్థమైనా? నీ మనసును ఆయనకు అప్పగించుకొని మొదటి దినమే దానియేలులాగా ఉపవాసం ఉండి ప్రార్థించాలి. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే 21 రోజులు వెయిట్ చేశాడు. పారసీకుల రాజ్య అధిపతి ఒక మానవ రాజు కాదు, వీడు సైతాను అనుసారుడైన ఒక దురాత్మ. ఇజ్రాయేలుల అధిపతి ఎవరు? ఇజ్రాయేలుల అధిపతి ఎవరు? 21 వచనం చదవండి. దానియేలు 10:21. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను, మీ అధిపతి యగు మికాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడునూ లేడు. హల్లెలూయా. మీ అధిపతి ఎవరట? మీ అధిపతి, ఇజ్రాయేలులకు అధిపతి ఎవరు? మికాయేలు. మికాయేలు ఒకడు తప్ప ఎవరికి సాయస్ లేదు ఇక్కడని వ్రాయబడినటువంటి వాగ్దానం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మికాయేలు సందేశం తెస్తున్న దేవదూతకు సహాయం చేయడానికి వచ్చి ఆ దురాత్మను ఓడించాడు. హల్లెలూయా. ఓడించిన తర్వాత
ఈ దర్శనాన్ని అడ్డుకోవాలని సైతాను శక్తులు ఎంత ప్రయత్నం చేసినా దేవదూత ఇజ్రాయేలుల అధిపతి మికాయేలు. అవునా? మన అధిపతి దేవాది దేవుడు. ఆనాడు కాలంలో పాత నిబంధనలో మిఖాయేల్. మరి ఈ గాబ్రియల్ దూత అక్కడి నుంచి విడుదల పొందిందంటే కాలం ఇంకా అక్కడే ఉంది. హల్లెలూయా. మరి ఈ యొక్క గాబ్రియల్ దూతకు సహాయం ఎవరు వచ్చారు చూద్దాం. 20వ వచనం. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి దానియేలు దగ్గరికి గాబ్రియల్ దూత వచ్చి ఏం చెప్తుంది తెలుసా? నేను ఎందుకు నీ దగ్గరికి వచ్చాను నీకు తెలుసా? చూడండి. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చి తినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. అంటే దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన సమాచారం దానియేలుకి చెప్పేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను, అక్కడ యుద్ధం ఉంది, యుద్ధంలో మికాయేలు ఒక్కడే పోరాడుతున్నాడు, నేను మళ్ళీ వెళ్తాను. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం ఇది. మరి దానియేలు జీవితంలో 21 రోజు ఆగింది. నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇది. అవునా? దానియేలులాగా నువ్వు దేవుని ఎదుట ఉపవాసం ఉండి ప్రార్థించుకొని నువ్వు బ్లెస్ అవ్వాలని ఏదో ఒక చేయాలి కదా. చేరు. దేవుడు ఇవ్వలేదు, పుణ్యానికి ఏవరు ఇవ్వరు. ఇస్తారా? నువ్వు కూలికి పోయింది వాళ్ళు డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు. దేవుని దగ్గర దేవుడికి కావలసిన రీతిలో నువ్వు నడుచుకోకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. దానియేలు ప్రవర్తించాడు దేవుని ఎదుట. ఎలా? తగ్గించుకొని దేవుని గొప్ప చేశాడు. దేవుడు ఇతని గొప్ప చేశాడు. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న రాజు ఏమన్నాడు తెలుసా? దానియేలు పిలిచి దేవతల ఆత్మలు నీ యందు ఉన్నవని నేను ఎరుగుదును అన్నాడు. అంత గొప్ప రాజుగా ఉండేటువంటి యొక్క సింహాసనం పరిపాలించిన రాజు నోటనే ఆ మాట వెళ్ళి దానియేలును పొగిడాడు. దానియేలు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నాడు తెలుసా? 3 రాజుల కింద పరిపాలించాడు. 3 రాజులు పోయే వరకు దానియేలు ఒక ఉద్యోగం అలాగనే ఉంది. ఆమేన్. ఎందుకంటారు? దానియేలుకు ఉన్నటువంటి వివేక బుద్ధి జ్ఞానము అన్నీ దేవునిలో పొందుకున్నాడు కనుక ఆయన యొక్క సీటీ ఆయనకే స్థిరంగా ఉంది. ఈ రోజున దేవుడు ఏమన్నాడో చూడండి, చదువమ్మా. అతడు నేనెందుకు నీ యొద్దకు వచ్చుతునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరలపోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రీకేయుల దేశం యొక్క అధిపతి వచ్చును. హల్లెలూయా. ఎందుకు పోతుందంట దూత? మీరు ఒక్కసారి ఆలోచించాలి. చూద్దాము. 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చున్నట్టి మహాధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనుల రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికి కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది ఇక్కడ మెంబర్షిప్ ఎందుకు తీసుకుంటున్నాం? ఇది ఇంపార్టెంట్, మనకు అవసరమై ఉంది రేపటి రోజుల్లో. ఎందుకంటే ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచి నుండి మహా అధిపతి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి నీ కలగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారు మన సన్నిధిలో, అవునా, ఆయన చెప్తున్నాడు, గ్రంథమునందు దాఖలైన వారు ఎవరో వారు తప్పించుకుంటారు. హల్లెలూయా. ఈరోజు చాలామంది ఏదో అనుకుంటుంటారు, కానీ రాబో రోజుల్లో జరిగే సంఘటన ఇదే. రాబో రోజుల్లో జరిగే వింత ఇదే. దీన్ని తప్పించుకోవాలంటే ముందు మనకు మనం సిద్ధపడాలి. ఏ కష్టము, బాధ, శ్రమ అంటే ఏంటి తెలుసా మీకు? శ్రమ అంటే ఏంటిది? శ్రమలు అంటే ఏంటి? అవునా? ఎవరికి తెలియదు. తెలిసినా నోరు విప్పలేరు. ఏదో ఒకటి తెలిసిందైనా తెలియదు ఏదైనా ఒకటి పలకాలి. అవునా కాదా? శ్రమ అంటే ఇలా ఉంటుంది చూడండి. లూకా 6:22.
మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మను ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇక్కడ చూడండి, మనిషి కుమారుని నిమిత్తం, మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఇది శ్రమ. హల్లెలూయా. కానీ ఈరోజు నీకు జ్వరం రాగానే, సర్ది కాగానే, తలనొప్పి ఇవన్నీ రాగానే ఏమైపోతున్నాయి? ఓ శ్రమ వచ్చేసి తట్టుకోలేవు, కష్టాలు వచ్చేసాయి. మరి ఏసేకి ఎన్ని కష్టాలు వచ్చాయి? ఇవన్నీ నీకు జరిగినప్పుడు అప్పుడు మనం ధన్యులం అంట. దీన్ని ఏమంటారు? శ్రమ అంటారు. ఇందులో ఎన్ని ఉంటాయి? 3-4 కలిస్తే ఒక శ్రమ. మనకు ఒక్క శ్రమ కూడా ఇంతవరకు దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఆ దేవునికి ఏం కలగాలి? స్తోత్రం కలుగును గాక. అలాంటి శ్రమలు ఎవరన్నా అనుభవించారా? లేదు. అది నాలో గొప్ప సాక్ష్యం ఉంది. ఇవన్నీ అనుభవించుకొని నేను నా దేవుని యొక్క కృపలో నిలబడ్డాను కనుక ఈరోజు ఇక్కడ ఆయన నిలిచిపెట్టాడు. దానియేలులాగా నిలబడదామన్న వణుకు, కాళ్ళలో శక్తి లేదు, బలహీనంగా మారిపోయా. మన కళ్ళ ముందే మన పిల్లలకి ఆరోగ్యం బాగలేకుండా వాళ్ళు కొట్టుకొని మిల్లమిల్లలు ఆడిపోతుంటే మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుపెట్టుకొని. ఆ కష్టముల నుంచి వెళ్ళి బయటికి తీసిన నా యేసు ఎంత గొప్పవాడో అది నాకు తెలుసు. ఈరోజు చాలామంది మూర్ఖులు మాట్లాడుతూ ఉంటారు, అవునా? కానీ నా సేవ అలాంటిది కాదు. నాకు ఇచ్చింది దేవుడు ఇచ్చినది అలాంటి పిలుపు కానే కాదు. నాకు ఇచ్చింది ఆయనే చిత్తానుసారంగా నన్ను నడిపించడమే ఆయన కృప. మనుషులు నిందించారు, వెలివేశారు, దగ్గరికి కూడా ఎవరు రాలా. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము నాకు కావలసిన వారే అవమానపరిచారు. ఈరోజు నేను వాళ్ళని ఘనంగా సన్మానిస్తా, వాళ్ళను పొగుడుతా, వాళ్ళను మంచిగా చెప్తాను. వాళ్ళ పేరు కూడా నన్ను అవమానపరిచిన వాడిని బహిరంగంగా చెప్తా నేను. ఏమని? మంచి వ్యక్తి తెలియక చేశాడు అని. హల్లెలూయా. యేసు ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు, క్షమించాలి. ఆమేన్. మనం కూడా క్షమించాలి. క్షమించకుండా పోయిన కొద్దీ అదే తప్పు పనులు చేసుకుంటూ వస్తే యూదలాగా పని అయిపోతుంది. యూద ఏమైపోయాడు? 11 మంది మంచి చేస్తే ఒక్కడికి చీడ పురుగు లాంటి వాడు. వేసిన విత్తనాలల్లా పెరికి వేస్తున్నాడు. తన దగ్గర డబ్బు సంచి ఉంది కనుక తీసుకొని అందులో వేసేసుకుంటున్నాడు. ఇలాంటి వారు దేవునికి అసహ్యులు. ఈ రోజున చాలా జాగ్రత్తగా వినండి. మనిషి కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. ఆ కాలమున మీరు నీ విశ్వాసం ఎలాంటిదో గప్పుడు తెలుస్తుంది అనే. ఇప్పుడు అర్థం కాదు మీకు. అలాంటి కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య అంటావా లేక మనుషుల వైపు తిరుగుతావా? ఇది దేవుడికి ఇంపార్టెంట్. ఇవన్నీ శ్రమలు ఎందుకు వస్తాయంటే నేను శోధించనీకంటే నీ హృదయంలో ఉన్నది బయటికి తీసుకురానికి అంతే. కానీ అవి వచ్చి నేనేం చేయలేవు. కష్టాలు, చిన్న చిన్న వింతలు. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికంటే బలవంతుడై వారిని ఓడించాడు. ఎవరు? మిఖాయేల్. ఆమేన్. ఇలాంటి ప్రధాన దూత మనకు ఈరోజు యేసు వారు ఇచ్చాడు. చూద్దాం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి వెళ్ళి 12వ వచనం దాకా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఎక్కడ జరిగిందంట? అంతటా అదే టైంలో ఏం ఎక్కడ జరిగిందంట? పరలోకములు. అందుకే ఇక్కడ ఆత్మీయ యుద్ధం జరుగుతుంది. దానియేలు దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది? ఆత్మీయ యుద్ధం. అంటే దానియేలు మనసు ఏమైపోయింది? దేవుని స్వాధీనములో ఉంది. దానియేలు మాటలు, దానియేలు ప్రతి ఒక్కటి
దేవుని చిత్తానుసారంగా ఫాలో అవుతున్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆ కాలమునందు చదవమ్మా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరు గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. హల్లెలూయా. ఎక్కడ పడద్రోయబడ్డాయి? పరలోకం నుంచి వెళ్ళి. దేవుని చూడండి, ఒక దూతను దేవుడు నిర్ణయించి సమస్త అధికారం ఇచ్చి వదిలేశాడు. కానీ అక్కడ గర్వము పెరిగినప్పుడు ఏం చేశాడంట? దేవుడు దాన్ని త్రోసేశాడు. ఎందుకు? ఆ దేవుడిచ్చిన అధికారమే లూసిఫర్కు ఉంది. ఎందుకంటే ఆయన ఇవ్వడమే కానీ తీసుకోవడం ఉండదు దేవుని దగ్గర. ఇచ్చిన అధికారాన్ని దేవుడు ఎప్పుడు మళ్ళీ వెనకకి తీసుకోడు. ఆ అధికారాన్ని బట్టి త్రోసేసాడంట. అదే అధికారంతో ఇక్కడ మనల మీద వాడు శ్రమలు, కఠినమైన కష్టాలు పెడతాడు. ఎప్పుడైతే భూమి మీదకి త్రోసివేయబడ్డాయో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో నిన్ను భూమి మీదకి త్రోసేసాను కదా, భూమిలో నుంచి నేను ఒక మనుషుని సృష్టిస్తాను, అతడు నిన్ను ఏలును, అతడు నిన్ను అణించి నిన్ను తొక్కి నా దగ్గరికి వస్తాడని దేవుడు భూమి మీద మనుషులను సృష్టించాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు అంటే అది త్రోయబడింది కనుక దాని తొక్కనికి దేవుడు ఇంకొకరిని సృష్టించాడు. ఇది మనుషుల వలన అవతలేదు కనుక అదే మనిషిని స్వరూపం వేసుకొని క్రీస్తు వచ్చాడు. ఆమేన్. ఆ వచ్చినటువంటి యేసు ప్రభు వారి యొక్క ఆయనను అనుసరించి నడవడం వలన ఆ శక్తి, ఆ మహిమ, ఆ ప్రభావం మనం కలిగి మా సమస్యను ఎదిరించే వారుగా దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవునికి మనం ఏమిచ్చినా ఆయన రుణము తీర్చలేవు. ఈ రోజున చాలా జాగ్రత్తగా వినండి. చదవమ్మా 11వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిరి, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అప్పవాడి. ప్రకటన 12:11 వాక్యం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియో తామిచ్చిన సాక్ష్యమును బట్టియో వానిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. హల్లెలూయా. దేవుని నమ్మిన ప్రజలు ఎలా ఉన్నారంటే ఆ రోజున గొర్రెపిల్ల రక్తమును బట్టి, తానిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. అవునా? ఇలా నీకు దేవుడు మేలు చేసినట్టుగా సంతోషంతో సంపట్లు కొట్టు కూడా ఆనందపడి కూడా సాక్ష్యం చెప్తావు. కానీ కష్టాలు వచ్చినప్పుడు వెన్ను తిరిగిపోతావు. అలా కాదంట వీళ్ళు. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణాలను ప్రేమించిన వారు కాదు. చచ్చే వరకు తన ప్రాణాన్ని వాళ్ళు ఎన్నడూ ప్రేమించలేదు, గణపరుచుకోలేదంట. దేవుని ఆరాధించారు, దేవుని ఎమ్మడించారు. చదవమ్మా 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సాహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పాను. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? పరలోక నివాసులారా. పరలోక నివాసులు ఎవరైతారు రేపు? పరలోక నివాసులారా గమనించండి, ఉత్సహించండి, భూమి సముద్రమా మీకు శ్రమ అంటున్నాడు. ఎందుకు అంటే అపవాది తనకు సమయము కొద్దిగానే ఉంది అని తెలుసుకునంట వాడు ఏం చేస్తున్నాడంట? అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చుచున్నాడు అని చెప్పాను. సమయము కొంచెమే అని ఎప్పుడైతే అపవాది తెలుసుకుందో వాడు మహాకోపంతో వస్తున్నాడంట. ఎందుకంటే దానియేలుకి ఇచ్చిన దర్శనము నెరవేర్చుకునేటువంటి దేవుడిచ్చినటువంటి కృపావరాలతో దానియేలు గొప్పవాడిగా అవుతాడని దేవుడిచ్చిన వాగ్దానాలు రాకుండా అపవాది అడ్డుపడేది. నీ వాగ్దానాలు కూడా అలాగే నిలిచిపోయావు. మేము గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఏం చేయాలంటే నువ్వు సంతోషించాలంట దేవుని ఎదుట. అయితే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఆత్మల లోకంలో మన పక్షంగా జరిగే యుద్ధాల గురించి మనకు
ఈ వాగ్దానంలో ఈ సంఘటన ద్వారా స్పష్టంగా తెలిసి ఉంది. ఎందుకంటే మన వాగ్దానాలు పనిచేస్తున్నాయా, లేక నిలకడలంగా ఉన్నాయా, లేక నిలిచిపోయాయా, అవి నెరవేరకుండా ఏమైనా ఆపిందా ఏ శక్తైనా? ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఈ వాగ్దానం. నీకు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రమాణపూర్వకంగా ఇచ్చిన ఆజ్ఞాపించినటువంటి ఏదైతే మీకు ఇవ్వబడిందో అది పనిచేస్తుందా లేదా అనేది ఈ రోజు నుంచి మీరు గమనించేవారై ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే దానియేలు ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చిండా ఇవ్వలేదా? మరి దానియేలు దగ్గరికి చేరిందా చేరలేదా? చేరింది, కానీ ఎంత టైం పట్టింది? మరి ఆ టైంను దేవుడు ఆలస్యం చేశాడేమన్నా? ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మాకు దేవుడు ఏం చేస్తున్నాడు, మాకు ఏం జరుగుతులేదు, ఎప్పటికి దరిద్రం ఉన్నాను, ఎప్పుడు ఏ వ్యాపారం చేసినా ఏం లాభం లేదే గారు, ఏం లాభం ఉండదు. మరి ఎందుకు అంటే నీ మనసు దేవునికి అప్పగించుకొని నువ్వు నిలకడతో ఉండి దేవుని ఎదుట తగ్గింపబడినప్పుడు నీవు అన్నీ చేసేవన్నీ వరదలుతాయి. ఆమేన్. కీర్తన 92లో ఒక మాట ఉంటుంది చూడండి, క్లారిటీ ఉంటుంది ఇక్కడ. కీర్తన 92 అధ్యాయంలో 12వ వచనం 12వ వచనం 13 రెండు చూద్దాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. ఇక్కడ ఏమంటున్నాడు? నీతిమంతులు ఖర్జూరము వృక్షము వలె మొవ్వు వేస్తారంట. అర్థమైందా? నీతిమంతులే. ఇక్కడ దేవుడు చెప్పిన వాగ్దానం చాలా జాగ్రత్తగా రాసుకొని మీరు ప్రార్థన చేయండి. సంఘం చేస్తలేదు, వినుట మట్టుకే కానీ దాన్ని పాటిస్తలేదు. అర్థమైందా? ఇంటికి పోతారు యవన బిడ్డలే, అవునా? వీళ్ళలోనే ప్రవేశిస్తాడు అపవాది యొక్క ప్రభావము. ఎందుకంటే రేపు దేవుని రాజ్యానికి వీరే అర్హులు కదా. వీరంటి వారిని ప్రార్థన చేయకుండా సంఘానికి రాకుండా అడ్డుపడి వీళ్ళని బ్రేక్ చేస్తుంది. వీళ్ళకి అర్థం కాదు ఏంటంట, మూఢత్వమే. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వినండి. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబాను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఓకే, ఎక్కడ వీళ్ళు ఈ విధంగా ఎదుగుతారంట? 13వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వాడై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని ఆవరణములో వీళ్ళు ఎదుగుతారంట. హల్లెలూయా. అవునా? వీళ్ళు ఎలా ఉంటారంట? చర్చికి నువ్వు అంటగట్టబడి ఉండాలి, సంఘానికి నువ్వు అంటగట్టబడి ఉండి నీతిమత్యము వహించినప్పుడు వీడు దీవించబడతాడంట. ఇలాంటి వారు ఎలా ఉంటారంట? 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. వారు ముసలితనమందు ఇంకా ఆశీర్వదించబడుతూనే ఉంటారంట. ఆమేన్. ముసలితనమందు వారు సిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారంట వీళ్ళు. ఆమేన్. ఎలా ఉంటారంట? పచ్చడి జీవితం, ఆనందమైన జీవితం, సంతోషకరమైన జీవితం. ఈరోజు మనం ఉన్నామా? అంగళహరుపులు, మొఖాలు మార్చుడు. అవునా? ఒక పూట తిండి లేకపోతే ముఖం అంతా వికారం అయిపోతుంది. అవునా కదా? 40 దినాలు కొండ మీదకి వెళ్ళి నీళ్లు లేవు, ఏమి లేవు, మోసే దివరాత్రములు, 40 రోజులు పగలు, 40 రోజులు చీకట్లో, 80 రోజులు లెక్క పెట్టుకోవాలి. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. మరి ఆయన ఎలా? శరీర బలహీనంగానే ఆత్మ సిద్ధం. ఆత్మ కలిగి ఉంటే నీకు ఏ ఆకలి దుప్పలు ఉంటాయా? ఉండవు. అందుకే ఆత్మ లేకుండా మనం జీవించకూడదు. ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎలా వీళ్ళు ఈ రీతిగా ఎందుకు ఎదుగుతున్నారంట మరి చూద్దాం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. ఇప్పుడు మనము దేవుని దగ్గర క్షమించబడకపోయి మన మనసును దేవునికి అప్పగించకపోతే మన దోషాలను ఎక్కడ ఉంటాయంట? దేవుని ఎదుట. చూడండి, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఈ ముఖ కాంతిలో ఏం కనబడుతున్నాడ? రహస్యమైన పాపాలు కనబడతాయంట. అందుకని ఒక్కరిని చూడగానే అర్థమైపోతుంది వీడు ఎలాంటి వాడు అని. అవునా కదా? ఎందుకు? మన దోషాలను ఎదుట ఎప్పటికీ కనపడతాయి. అందుకనే మన దేవుని దగ్గర మన మనసును ఆయనకు అప్పగించుకొని దానియేలు వలె ఉండాలి. దానియేలు వలె ఎప్పుడైతే నువ్వు ఈ దేవునికి యథార్థంగా నడుచుకుంటావో
ఏ కష్టమైనా నీ వాగ్దానాన్ని ఆపలేదు. ఆమెన్. ఆపినా కూడా దేవుడు దాని సమస్యను ఓడించి మళ్ళీ నీ దగ్గరికి ఆయన దూత వచ్చి నీకు సహాయం చేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు, ప్రభువా నా కుటుంబాన్ని ఒక్కసారి దీవించయ్యా, మేము ఎప్పటికీ దీవించబడిన వారమై ఉంటాం. ఆమెన్. ఎందుకన్నాడు? ఒక్కసారి మమ్మల్ని ఆశీర్వదిస్తే ఎల్లప్పటికీ మేము ఆశీర్వాదకరంగానే ఉంటాము, నిన్ను మాత్రం మేము కనపరుస్తాం. ఒక్కసారి దేవుని ద్వారా దీవించబడ్డావా, వెన్ను తిరిగి చూడవద్దా? ఎన్నడూ నీ జీవితంలో చూడని డబ్బును చూసావా, వెన్ను తిరగక ఇంకా నీ కంటికి అందని ఆశీర్వాదం చూస్తావు. ఎందుకంటే కొంచెంలోనే నువ్వు నమ్మకంగా ఉంటే అతి నమ్మకంలో తీసుకెళ్తాడంట. నువ్వు కొంచెంలో నమ్మకంగా లేకుంటే నీ దగ్గర ఉన్నది కూడా తీసి, లేనివాడమైన పరే లేని వాని దగ్గరికి వెళ్ళి తీసి అది కూడా ఉన్నవాడికి ఇస్తాడట దేవుడు. అప్పుడు నువ్వు ఏమంటావు? దరిద్రం, దాని దరిద్రం అంటారు. ఏంటిది? నీ దగ్గర లేనిది ఉన్నది కూడా తీసి ఉన్నవానికి ఇవ్వబడింది అంటే నువ్వు నీ అంత దరిద్రుడు ఇంకొకడు కనబడాడు. దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోకపోతే నీ అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. దేవుడు చెప్పింది మత్తయిలో సాష్టాంగ రాశాడు, చూసావా? నా యజమానుడు సరిగ్గా ఆలస్యం అవుతుందని పోయి ఎక్కడ ఉన్నాడంట? తాగుబోతులతోని తిండిపోతులతోని ఎంజాయ్ చేస్తున్నాడంట. అనుకోని రీతిలో యజమానుడు రానే వచ్చాడు. అప్పుడు అతని పరిస్థితి ఏంటి? హల్లెలూయా. అతని పరిస్థితి ఏంటి? ఘోరంగా పడిపోయాడు కష్టాల్లో. అందుకనే మీరు కూడా అలాగా పోకుండానే దేవుడు మీకు హెచ్చరికలు, వాగ్దానాలు ఇవ్వబడతాయి. ఆమేన్. ఎలా? సంఘములో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీకు విడుదల చేసినప్పుడు దాన్ని పొందుకొని ఆశీర్వదించబడాలి. నేను ఎవరు వచ్చి దీవించబడరు. నీకు వాగ్దాన ప్రకారమే నువ్వు కట్టబడతావు, వాక్యానుసారంగానే దీవించబడతావు. అవునా? వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. పోయినవారు అందని చెప్పిన వాక్యంలో ఉండుట, వాక్యంతో జీవించుట, ఇవి నీలో కావాలి. ఇవి నీలో లేకపోతే దేవుడు ఏం చేయలేడు. చెప్తున్నాగా, దేవుని ఉత్తగా అవమానపరచకండి, నిందించకండి. ఇక్కడ చూద్దాము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, 21 రోజులు దానియేలు ఆ జవాబు చేరకుండా 21 రోజులు పట్టిందంట. దీన్ని ఏంటంట? సైతాని యొక్క సైన్యాలు ఆపేసేయంట. దానియేలు యొక్క వాగ్దానం చేరకుండా 21 రోజులు పాటు ఆ సందేశాన్ని అడ్డుకున్నాయి. కానీ మన ప్రార్థనలకు ఆటంకం కలిగిస్తాడని మనకు తెలుసు కనుక మనం ఒకసారి గుర్తుపెట్టుకో. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ఒక మాట రాశాడు పౌలు. 2వ అధ్యాయం 11వ వచనం. పౌలు ఇక్కడ ఏమని రాశాడు? ఒక మాట క్లారిటీగా ఉంటుంది చూడండి. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండానట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? నేను ఏమైనాను క్షమించి ఉంటే, దేవుని దగ్గర నేనేమన్నా క్షమించబడితే ఏం ముట్టుకోదండి ఇక్కడ? మన సాతాను మనలను మోసపరచకుండానట్లు, అవునా, మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. ఆమేన్. ఏమై ఉన్నాడంట? క్షమించి ఉన్నాను. ఎందుకు క్షమించి ఉన్నానంటే సైతాను యొక్క తంత్రాలు ఎరగని వారం కాదు. తెలుసు మీకు అపవాది ఏం చేస్తాడు, ఇవన్నీ తెలిసి కూడా మరి మీరు మళ్ళీ దాని కిందకే వెళ్ళిపోతారు, ఆ కష్టాల కిందకే పోతారు, ఆ భారం మీ మీద మోపబడుతూ ఉంది. అయితే ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఏమన్నాడు పౌలు అంటే, నేను ఏమైనా క్షమించబడి ఉన్నట్లుగా అపవాది నన్ను మోసం చేయడు. చూద్దాం. దురాత్మ శక్తులు మనపై దండెత్తి వచ్చినా కూడా మనం ఈ చేయవలసింది ఏంటంటే, హల్లెలూయా. ఇప్పుడు మనం దేంతో పోరాడాలంట? ఆకాశమన్న మందున్న దురాత్మల సమూహంతో పోరాడాలంట. ఇక్కడ గాబ్రియేలు, మీకాయేలు దూత ఎవరితో పోరాడుతున్నాయి? ఒక ఆత్మీయ యుద్ధం జరుగుతుంది దానియేలు విషయంలో.
దానియేలు ఏమో ప్రార్థిస్తున్నాడు. ఒక యుద్ధం అయితే ఆకాశం అందు జరుగుతుంది. నీ గురించి దేవుడు యుద్ధానికి సిద్ధపడి ఉండాలి. నీవంటే దేవుడికి అంత ఇష్టమై ఉండాలి. అప్పుడే నీ పక్షంగా దేవుడు వ్యాజ్యమాడుతాడు. హల్లెలూయా. మరి నీకు నీవే నాకు అన్నీ తెలుసు, అర్థమైందా, నాకు ఆ సేవకుడు తెలుసు, ఈ సేవకుడు, ఇవి ఎవరు ఏం చేయలేరు. నీ గురించి ఎవరు తెలిసినా ఏం చేయలేరు. నీలో బలమైన ఆయుధం అనే ప్రార్థన నీకు లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనము పట్టుదలగా ప్రార్థనలో కొనసాగాలి. ఎక్కడ? ప్రార్థనలో కొనసాగాలి. ఇది కనుక నీకు లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. చాలా జాగ్రత్తగా ఉండండి. మనము ఎంత దేవునికి ఇష్టంగా ఉన్నామో దేవుడు మనకు ఎంత ప్రేమగా ఉన్నాడు తెలుసుకోవాలి. అయితే దానియేలు విషయంలో జరిగిన ఆలస్యం మీ జీవితంలో జరగొద్దని దేవుడు కోరుకుంటాడు. కోరుకోవాలా వద్దా? కోరుకోనా వద్దా? దేవుడు దానియేలు జీవితంలో జరిగినట్లు మీకు జరగాలనా? లేటు, వాగ్దానం లేట్ అవ్వడం మంచిదా? మంచిదైతే ఆమెనండి. దానియేలు జీవితంలో 21 రోజు ఆగిన నా జీవితంలో కూడా అలాగే ఆగిపోవాలనుకున్నాడు. ఆమెనండి అంటారా? అనరు. చే ఓకే. మరి దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేశాడు చూద్దాం. 3వ వచనం, 10వ అధ్యాయం దానియేలు 3వ వచనం. 3 వారములు గడిచే వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షరసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములో చేసుకొనలేదు. దానియేలు ఏం చేసుకోలేదంట? 3 వారాలు ఆయన పెట్టుకునేటువంటి టైం గడిసే వారికంట సంతోషముగా భోజనం చేయలేకున్నాడంట. మాంసం కానీ ద్రాక్ష రసము కానీ నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకోలేదు. అంటే ఒక పట్టుదల ప్రార్థన. దానియేలుకి ఎందుకంత విశ్వాసము? దానియేలుకు ఆ విశ్వాసం ఉంది కనుక సింహాల నోటిలో గుహలో వేయబడిన దానియేలు కూడా దేవుడు రక్షించాడు. అలాంటి కష్టాలలో నువ్వు వేయబడినప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడన్న నమ్మకం నీకుందా? ఇప్పటికీ మనకుందా? లేదు, లేదు. ఆ నమ్మకం ఉంటే ఈ సమస్యలు మనకు ఉండవు. దానియేలు సింహాల నోటి దగ్గరికి వెళ్ళినా కూడా అవి దూతలలాగా ఆ సింహాలే దానియేలుకు కాపుదాలు ఉన్నాయంట. ఆమేన్. అంటే దేవుడు సృష్టికర్త, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు, దాన్ని నెరవేర్చేవాడు కూడా దేవుడే. ఈరోజు దానియేలు 3 వారాలు గడిచేదాకా అతడు ఏమీ తినలేదంట. చూద్దాని ఒక మాట, ఏమి తినలేదు గనక అతని శరీరము క్షీణించింది. అప్పుడు దూత పరిగెత్తుకొని వచ్చినప్పుడు సమస్యలు అడ్డుపడ్డాయి. నీ జీవితంలో అలా కూడా అడ్డుపడుతున్నాయా? ఈ రోజు నుంచి జ్ఞాపకం పెట్టుకో. నీ వాగ్దాన విషయంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, దాన్ని ఆలస్యం చేయవాడు కాదు. దేవుడు త్వరగా జరగాలని ఆయన చిత్త ప్రకారంగా నీకు ఇవ్వబడుతుంది. 2024 ఇది 8వ నెల. ఒక్క సాక్ష్యం అన్న మీ వాగ్దానం నెరవేరాయని చెప్పారా? మీరే పెద్ద అది ఇంకేం సాక్ష్యాలు ఏం చెప్తారు? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు దానియేలు కొంచెం నీరసంగా అయిపోయి బలహీనంగా అయిపోయినప్పుడు చూద్దాం 10వ వచనం. దానియేలు 10:10.
అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి. అంటే ఎంత 21 రోజుల ఉపవాసంలో దానియేలు ఎంత ఏం తినకుండా కఠినంగా దేవునికి ఉపవాసం చేశాడో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి మీరు కూడా. ఈ నెలలో మనము వచ్చే వారం అందరం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామా? వచ్చే ఆదివారం అందరూ 9 గంటలకు ఇక్కడ ఉండాలి. 10 గంటల దాకా ప్రార్థనలు చేద్దాం, ఉపవాసం ఉండి దానియేలులాగా. ఈ వాగ్దానం నెరవేరాలి. మరి మన వాగ్దానం ఏదైతే ఆపేసిందో, ఏ సమస్య అయితే మన వాగ్దానం నెరవేరకుండా అడ్డుపడిందో, అది విడుదల మనం పొందాలంటే మీరందరూ సిద్ధపడి వచ్చే ఆదివారమే సిద్ధపడి రాండి. ప్రార్థనలో ఉందాం, మన బంధకాలను తెగొట్టుకుందాం. హల్లెలూయా. బంధించబడిన వారిని విడిపించుటకు, నలిగిన వారిని దేవుడు ఏం చేశాడంట? ఉజ్జింపజేయడానికి వచ్చాడంట ఆయన. మరి అదంతా మనం నెరవేర్చుకోవాలంటే ఇప్పుడు మీరు యేసయ్య గ్రంథం ఒక మాట చూడండి. యేసయ్య గ్రంథం 62వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 62:2. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఇప్పుడు చూడండి, వచ్చే వారము మనం ఉపవాసం ఉండి ప్రార్థన, కన్నీరు కార్చి దేవుని వేడుకోవడం, ఈ ఒక్క రోజు మనం కనుక వచ్చే వారం పాటిస్తే నీ సమస్య ఇంకెలా ఉంటుందో ఒక్కసారి 4వ వచనం చూడండి. ఇప్పుడే చెప్తున్నాడు దేవుడు, మన పరిస్థితులు ఎలా ఉంటాయో వినండి. విడవబడిన దానవని ఇంకా మీదట నీవు అనబడవు, పాడైనదని ఇంకా నీ దేశం గురించి చెప్పబడదు. హల్లెలూయా. అవునా? ఇంకా ఎలాంట విడవబడి దేవుడు నన్ను పట్టుకున్న ప్రార్థన ఏంటట్లే నన్ను ప్లే చేయలేదు, ఉత్తరి చేస్తాడా? దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉన్నప్పుడే కదా ఎంత కష్టమైన దేవుడు నిన్ను ఆశీర్వదించేది. నువ్వు దేవునికి ఇష్టమైన ప్రజలుగా ఉన్నప్పుడే కదా ఆయన ప్రాణాన్ని పెట్టి తన కొరకి సంతోషంతో తన ఆత్మ తండ్రికి అప్పచెప్పాడు. మీరు ఏ విధంగా దేవునికి సమర్పించుకుంటున్నారు? హల్లెలూయా. అందుకనే ఈరోజు చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు ఒక వాగ్దానం నెరవేరాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. తప్పనిసరిగా మన వాగ్దానం నెరవేరాలంటే మనం దేవునితో పోరాడాలి. అవునా? సమస్యతో కాదు నువ్వు ఇది ఏతన పడేది, దేవునితో, దేవుని ఎదుట తన మనసు ఒప్పుకొని. ఈ రోజున దేవుడు అంటున్నాడు, విడవబడిన దానిపని ఇంకా మీదట నీవు అనబడవు. చూద్దాం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. చూడండి ఏమన్నాడు? 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనంగా ఉండరు. ఎవరు వీళ్ళు? దేవుని సేవకులు. మీరు అందరూ వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు. అవునా కాదా? ఏ వాగ్దానాలు అయితే విడుదల అవుతున్నాయో అవి నెరవేర్పు కొరకు సేవకులు ఎప్పటికీ ప్రార్థనలో దేవుని జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. అందుకే 7వ వచనం కూడా ఒక మాట అంటారు చూడండి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమందంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బహుబలము తోడనియు. చూడండి ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు? యెహోవా జ్ఞాపకర్తలారా అంటే దేవునికి మీరు జ్ఞాపకం చేసే సేవకులారా, మీరు సమయాన్ని పోనీయకండి. ఇక్కడ ఏమన్నాడు? మీరు విశ్రమించకండి, గ్యాప్ తీసుకోకండి, దేవునికి విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతల ద్వారా తెలపండి. పౌలు చెప్పిన మాట. ఇక్కడ యేసయ్య ప్రవక్త రాసిన విధానం గమనించండి. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుండి, ఆయన యెరూషలేమును దీవించే వరకు, స్థాపించే వరకు ఏం చేయొద్దంటే దేవుని యొక్క సేవకులు లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయ వరకు ఆయనను విశ్రాంపనీయకండి. దేవునికి ప్రార్థిస్తూ ఊకే మనం ఏం చేయాలంట? మీకు మాట చెప్తాను. ఎలా? పడవలో తన శిష్యులు యేసు ప్రభు వారు వెళ్తురా లేదా? ఎక్కడికి వెళ్ళాలన్నాడు? మీకు ఎన్నోసార్లు చెప్పాను. యేసయ్య శిష్యులతోని ఆ పడవలో ఎక్కడికి వెళ్ళాలన్నాడు?
మీకు ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. ఆ దరికి పోవాలన్నాడు. నువ్వు ఏ దారిన ఉన్నావు చెప్పాలి. ఎక్కడున్నావు? ఈ దారినే ఉన్నావు. ఆయన ఎక్కడికి పోవాలన్నాడు? ఆ దరికి పోవాలన్నాడు. పోయినప్పుడు మధ్యలో ఏమొచ్చింది మీకు తెలియదా? సముద్రము ఉప్పొంగి తుఫాను లేచింది, అవునా కాదా? మరి అప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? గట్టిగా. ఓడ లోపల, ఓడల్లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఓడల? మరి తుఫాను వచ్చింది యేసుకు తెలుసా తెలియదా? తెలిసి ఎందుకు పడుకున్నాడు? ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు పడుకున్నాడు? సరే పడుకున్నాడు కదా అని శిష్యులు ఏమన్నా మౌనంగా వచ్చే తుఫానుని ఎదిరించారా? లేక విశ్వాసంతో చూద్దామనే ఆలోచనతో ఉన్నారా? ఏమేసింది వీరికి? భయం. యేసయ్య ఎక్కడున్నాడు? అందుకనే ఏ దేవుడు మనతో ఉన్నా కూడా భయపడుతున్నాం, అవునా కదా? ఆనాడు వాళ్ళ తోడు ఉన్నాయి, బయట ఉన్నాడు. ఈరోజు మనలో ఉన్నాడు కూడా భయపడుతున్నాం. సమస్య ఎక్కడుందంటే మనలోనే ఉంది. యేసు ప్రభు వారు పడవలో నిద్రపోతున్నాడా లేక కూర్చున్నాడా? హాయిగా పడుకున్నాడు. పడుకున్నాడా లేదా? మరి పడుకున్న వాళ్ళని లేపాలన్నా వద్దా? ఎలా లేపారు శిష్యులు? ఎలా లేపారు? అయ్యో ప్రభువా నశించిపోతున్నాము అని ఎవరన్నారు ఈ మాట? పేతురు అన్నాడు. మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? నంబర్ 1. నంబర్ 2 మార్తా, ప్రభువా నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నా, మరియా నీ దగ్గర ఉన్నది, నీకు చింత లేదా? ఒక్కదాన్ని కష్టం చేస్తుండగా ఆమెను పంపియరాదు అని అడిగింది. ఇంటిలో పని కాడ కూడా అలిసిపోతున్నారు. ఈమెనేమో ఇంటి పనుల మీద మనసు పెడితే మరియమ్మ దైవ చిత్తానుసారంగా ఆలకించడం ప్రారంభించింది. ఏది దేవునికి ఇష్టమైనప్పుడు? హల్లెలూయా. అందుకనే యేసు ఎప్పుడైతే పడవలో నిద్రిస్తున్నాడో ఆయనని శిష్యులు లేపారు. అదే మనం ఈరోజు ప్రార్థన చేస్తూ ప్రభువుని జ్ఞాపకార్థంగా, ఇక్కడ ఏమన్నాడు 7వ వచనము, యెహోవా జ్ఞాపకార్థాలారా విశ్రమింపకండి. ఇది వాగ్దానం జరుగుతలేదు, నెరవేర్తలేదు, సమయం పడుతుంది అని మీరు తొందరపడకండి. కానీ నువ్వు జ్ఞాపకం చేయండి దేవునికి, అవునా? నీ చింత యావత్ ఆయన మీద వేయండి. ఈ రోజున మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడు కావలి వారిని ఎందుకు నియమించాడు అంటే, దేవుడు సియోను ప్రకారాల మీద కావలి వారిని నియమించి, వారేంటంటే భూమి మీద దేవుని రాజ్యము స్థాపన కోసం దేవుడు నిర్ణయించిన ప్రకారము యెరూషలేములో దేవుని మహిమ కోసం మౌనంగా ఉండగా ఎడతెగక ప్రార్థన చేసేవారు. ఎక్కడా? దేవుని సంఘములో మనము మౌనంగా ఉండొద్దు. వచ్చే వారం నుంచి ఈ యొక్క ప్రభావాన్ని మనం మండించే సంఘంగా ఉండాలి. ఆమేన్. ఎలా? ఏ సంఘంగా ఉండాలి? మండించే వారిగా ఉండాలి. మండుతూ ఉండు, సమస్య నీ ఎదుట మాడిపోతుంది ఉచ్చరించగానే. జాగ్రత్తగా ఈ వారం నుంచి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమన్నాడు తెలుసా? విజ్ఞాపనలు చేయాలి. ఆయన తాను వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చే వరకు ఆయనకు నువ్వు మొర పెడుతూనే ఉండాలి. నీకు వాగ్దానం ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చి నెరవేరాలా వద్దా? మరి నెరవేర్తలేదు అంటే నువ్వు దేవుని తొందర పెడతలేవు, దేవునికి నువ్వు ప్రార్థన చేస్తలేవు, దేవుని నువ్వు ఇసుకిస్తలేవు, దేవుని తొందర పెడతలేదు. స్కూల్ కూడా బాబు అంటే నాకు 50 రూపాయలు ఇస్తే పోతా అంటాడు మా చిన్నోడు. ఇయ్యన్నా వద్దా? ఇస్తేనే పోతాడు, ఎందుకంటే ఛార్జీలు కావాలిగా. అంటే ఆ టైంలో ఆ గంటలోనే వసూలు చేస్తారు వీళ్ళు పిల్లలు. మరి నీ దేవుని దగ్గర నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోనికి నీకు అంతా పిల్లల కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉండాలా వద్దా? హల్లెలూయా. అందుకనే మన పిల్లలు ఏ రీతిగా అయితే మన దగ్గర నుంచి వసూలు చేసి వాళ్ళ ఛార్జీలు వాళ్ళ అవసరతలు వాడుకుంటారో, నీ దేవుని దగ్గర కూడా నీవు కూడా అలాగనే డిమాండ్ చేయాలి. ప్రార్థన చేయట్లేకపోతేనే ఆలస్యం అవుతుంది. ఈ రోజున దేవుడు అంటున్నాడండి,
ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. అభిషక్తుడు లేక తండ్రి అయిన దేవుడు మాట్లాడింది ఎవరైనా వెల్లడైన సత్యం ఒకటే. జ్ఞాపకం చేద్దాం ఈ రోజున. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. హల్లెలూయా. మీ ఆత్మలను ఎవరు కాస్తున్నారంటే ఇక్కడ దైవ సేవకులు మీ ఆత్మలను కాపాడుతున్నారు. మీ కొరకు ప్రార్థిస్తున్నారంట, మీ కొరకు విజ్ఞాపనలు చేస్తున్నారు, మీ కొరకు ఉపవాసాలు. ఇంకొక మాట చెప్పనా, నిన్నేవే పట్టణము దేవుడు యోనును పంపించక మునుపు ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఆ పట్టణానికి సువార్త చెప్పాలి. కానీ ఒక రోజున మళ్ళీ ఆ నిన్నేవే వారు ఇజ్రాయేల్ వేరే వాళ్ళ మీద నేరం మోపి వారై నిలబడ్డారు. హల్లెలూయా. పాడైపోతున్న పట్టణము ప్రజలు ఏమయ్యారంట, మన మీదకి రివర్స్ అయ్యారంట. వాళ్ళు ఇలా చేస్తున్నారు అని వాళ్ళే నేరారోపణ చేసేవారుగా దేవుడు వాళ్ళని అంత గొప్పగా తీసుకొచ్చాడట. విశ్వాసంలోను ఆశీర్వాదంలోను మంచి మనస్సు కలిగి. ఈ రోజున ప్రభు యొక్క సంకల్పం నెరవేరును గాక. హల్లెలూయా. మన ఇష్టమే కాదు, దేవుని ఇష్టం కూడా నెరవేర్చే వారంగా మనము ఉండాలి. ఈ రోజున దేవుడు చెప్తున్న మాట వినండి. యేసయ్య 52:8 వచనం. యేసయ్య గ్రంథం 52 అధ్యాయం 8వ వచనంలో, ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, నీ కావలి వారు పలుకుతూ ఉన్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. హల్లెలూయా. నీ కావలి వారు ఏం చేస్తున్నారంట, పలుకుతున్నారు, ప్రార్థిస్తున్నారు, విశ్వాసంతో దేవుని అడుగుతున్నారు. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అందుకే దేవుడి దైవ సంకల్ప ప్రకారం మనం ఉండకపోతే కూడా దేవుడు ఏం చేయలేడు. దేవునికి కావాల్సింది ఏంటంట, ప్రార్థన. ప్రార్థన ప్రార్థన ఒక బలము. ఏర్కో గోడలు కూల్చివేయబడాలన్నా, శరసాలు కూలిపోవాలన్నా ప్రార్థన. ప్రార్థనలో ఉన్న సామర్థ్యం దేవుడు ఎందులో పెట్టలే. ప్రార్థనకు అంత గొప్ప విలువ ఇస్తాడు దేవుడు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా, మనం తగ్గించుకొని దేవుని హెచ్చించడం. ఇది కనుక నీ దగ్గర ఉంటే, దానియేలు ఏం చేశాడు, ఉపవాసం ఉండి ప్రభు ఎదుట తగ్గించుకొని తన మనసు దేవునికి అప్పగించాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడు, అతని ఆశీర్వదించాడు. ఈ రోజు నుంచి మీరు ప్రార్థనలో రగులుతూ ఉండి దేవుని నామాన్ని మహిమపరిచే విధంగా దేవుని యొక్క సన్నిధిలో ఉండండి. దేవుడు